బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేటి నుండి 3 రోజుల పాటు ఉత్తరాంధ్ర జిల్లాల్లో పర్యటించనున్నారు. ఎన్నికలు సమీపిస్తుండటంతో పార్టీ పరిస్థితులపై నేతలతో సమీక్షలు సమావేశాలు నిర్వహించనున్నారు. దీనిలో భాగంగా ఇవాళ మధ్యాహ్నం విశాఖ జిల్లా పాడేరులో బహిరంగ సభలో పాల్గొంటారు. జనం కొరకు జనం చేత జనమే నిర్మించిన సేన జనసేన జనసేన జనం కొరకు జనం చేత జనమే నిర్మించిన సేన జనసేన జనసేన జనం గోడు వినడానికి జనం తోడు అనడానికి జనం వైపు అడుగేసిన సేన జనసేన జనమే జనసేన. అలాగే ఈ నెల 25న విశాఖలో సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం యేచూరి, సిపిఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డితో భేటీ అవ్వనున్నారు జనసేనాని. ఎన్నికల్లో పొత్తుల తీరు సర్దుబాట్లపై చర్చిస్తారు. ఇక విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలలో పార్టీ పరిస్థితిపై పవన్ వరుస సమీక్షలు నిర్వహించనున్నారు. జనసేన జనసేన సమస్యని గుర్తించి సమస్య. ఇదే అంశం మీద మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజేష్ లైవ్ లో అందిస్తారు. రాజేష్, 3 రోజుల పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉత్తరాంధ్రలో పర్యటన ఉంది. అలాగే ఈరోజు మధ్యాహ్నం సభలో పాల్గొనున్నారు పవన్ కళ్యాణ్. ఇక దీనికి సంబంధించి డీటెయిల్స్. రాజేష్, గిరిజన సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న జనసేన ఉత్తరాంధ్ర జిల్లాలో తన పర్యటన ఈ రోజు నుంచి ప్రారంభించనుంది. మరి కాసేపట్లో అంటే మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో ఇక్కడ తూర్పుగోదావరి జిల్లా విశాఖ జిల్లా పాడేరులో ఇక్కడ మరి బహిరంగ సభ ప్రారంభం కానుంది. మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో పవన్ ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా దగ్గరలో ఉన్న ప్రత్యేక హెలిప్యాడ్ దిగుతారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా పాడేరు చేరుకుంటారు. మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో సభ ప్రారంభమయ్యేలా ఇక్కడ నేతలంతా ఏర్పాటు చేశారు. గత 4 రోజులుగా కూడా ఎంతమంది వచ్చినా కానీ అభిమానులు కానీ కార్యకర్తలు కానీ ఎంతమంది వచ్చినా కానీ ఇబ్బంది లేకుండా జనసేన నాయకులు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. దాంతోపాటు స్థానికంగా యువత కానీ ఉద్యమ కళాకారులు కూడా వీళ్ళంతా కూడా ఈ జనసేన చేపట్టిన కార్యక్రమాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. మీరు చెప్పండి, అంటే మీ ఉద్దేశం ఏంటి? దీని ద్వారా ఏం చెప్పదలుచుకున్నారు? జై జనసేన, జై పవన్ అన్న. మన్యం వీరుల ఆశయ సాధన కోసం, అడవి బిడ్డల పరిరక్షణ కోసం జనసేన జెండా పాడేరు నియోజకవర్గంలో ఈరోజు భారీ బహిరంగ సభతోటి పవన్ అన్న గారు రాకపోతున్నారు. సో ఇక్కడ భూదోపిడిదారులు బాక్సైడ్కు అక్రమాలకు సంబంధించినటువంటి విషయాల మీద నాయకుడు మరికొన్ని విషయాలను కూడా చెప్తాడని మేము ఎదురు చూస్తూ ఉన్నాం. జాగో రే జాగో, జాగో రే జాగో, జాగో రే జాగో, జాగో రే జాగో, అవినీతి పాలనను అంతము చేయక జాగో, అవినీతి పాలనను అంతము చేయక జాగో, దోపిడి దొంగల ధర్మా జాగో రే జాగో, దోపిడి దొంగల ధర్మా జాగో రే జాగో, జనసేన జెండా బట్టి జాగో రే జాగో, జాగో రే జాగో రే, జాగో రే జాగో, జాగో రే జాగో, జాగో రే జాగో, జాగో రే జాగో, జనసేన జెండా బట్టి జాగో రే జాగో, గాజు గాజు గుర్తు గెలుపుకు జాగో రే జాగో, భూదోపిడి అంతం కై జాగో రే జాగో, భూదోపిడి అంతం కై జాగో రే జాగో, బాక్సైడు బకాసూరుల తరిమి కొట్టగా జాగో, బాక్సైడు బకాసూరుల తరిమి కొట్టగా జాగో, భూవనరుల రక్షణకై జాగో రే జాగో, భూవనరుల రక్షణకై జాగో రే జాగో, అడవి బిడ్డల రక్షణకై పోరాటం చెయ్యక జాగో. జై జనసేన. మీరు ఈ సాహిత్యం ద్వారా ప్రజలను మోటివేట్ చేయదలుచుకున్నారా? జనసేన చేపట్టిన కార్యక్రమాన్ని ఏ రకంగా తీసుకెళ్తున్నారు? మా నాయకుడు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం జనసేనను బలంగా ఉద్యమ గీతాలతోటి జనాల్లోకి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్నాం.
మీరు చెప్పండి ఎలా ఉన్న ఏర్పాట్లు ఉత్తరాంధ్ర జిల్లాలో ఇక్కడ గిరిజన సంక్షేమ ప్రధాన ధ్యేయంగా ముందుకెళ్తూ ఉన్నారు ఇక్కడ ఏర్పాట్లు? నేను స్టేట్ జాయింట్ కన్వీనర్ సోషల్ జస్టిస్ అండి. నా పాకత చిన్న ఈ రోజున ఈ ఏపీలో రాజకీయ సమూలన మార్పు తీసుకురావాలని, సాంఘిక ఆర్థికంగా నష్టపోతున్న ఈ బడుగు వర్గాలకి న్యాయం చేయాలని గిరిజన తండాలో మరి రెండోసారి పర్యటించి ఇక్కడ ఉన్న అనేక ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి, ముఖ్యంగా బాక్సైట్ తవ్వకాలు అడ్డుకోవటానికి, ఎందుకంటే గిరిజనుల సంపదని మరి ఇతర వర్గాలు దోచుకుంటున్నారు. అటువంటి అన్నీ మరి పవన్ కళ్యాణ్ గారు, మా అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు మన కంకణం కట్టుకుని గిరిజన ప్రాంతంలో పర్యటించడం జరుగుతుంది. మరి ఈరోజు చూస్తున్నాం స్టేట్ గవర్నమెంట్ 4.5 సంవత్సరాలు కళ్ళు మూసుకుని నుండి ఈ 2 రోజుల నుంచి అనేక పథకాలని ప్రజల్లో తీసుకొస్తూ ఉంటుంది. అటువంటి మోసపూరితమైన పథకాలని ఎండగట్టి రాబోయే రోజుల్లో మరి సైన్యాన్ని మరి బలపరిచి అధికారాన్ని తీసుకోవడానికి మా కార్యకర్తలందరూ మరి పాటుపడుతున్నారు. వారందరూ కూడా జై జనసేన. మేడం చెప్పండి, జనసేనకు మహిళాదరణ ఎందుకు ఇంత వస్తుందంటారంటే ఉచిత గ్యాస్ సిలిండర్ కావచ్చు, మేనిఫెస్టోలో మహిళలకు ఇచ్చిన 33% రిజర్వేషన్ కోసం చేసే పోరాటం కావచ్చు, ఈ రెండు మహిళలకు బాగా దగ్గరైంది. ఇప్పుడు ప్రస్తుత సమాజంలో అయితే మహిళలకు గుర్తింపు లేదండి. పవన్ కళ్యాణ్ గారు అవన్నీ గుర్తించి మహిళలకు ఇంపార్టెంట్ ఇచ్చి మహిళలు మేము కూడా సమాజంలోని బెస్ట్ పొజిషన్లో ఉన్నాము అని గుర్తింపు రావడం కోసమని మా కష్టాలు అనేవి పవన్ కళ్యాణ్ గారికి మొదటి నుంచి తెలుసండి. మహిళలు ఎంతగానో కష్టపడతారు అంటే పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ మదర్ గురించి చాలా చోట్ల చెప్పడం మనం విన్నాము. ఆయనకు అదే మహిళల గురించి ఆయనకు చాలా తెలుసండి. అందువల్ల మహిళలకు ఇంపార్టెంట్ ఫస్ట్ పొజిషన్లో వాళ్ళకి ఇవ్వాలి అనేది ఆయన పెట్టుకున్నటువంటి ఇది. గ్యాస్ అనేది మహిళలకి ఈరోజు చాలా కష్టమైన పరిస్థితిలో ఉన్నారు. అంటే రూపాయికి బియ్యం ఇస్తున్నారు, 900కి గ్యాస్ ఇస్తున్నారండి ఈ రోజుల్లో. అలాంటిది 900 రూపాయల గ్యాస్ నేను ఉచితంగా ఇస్తాను, నా ఆడపడుచుల్ని నేను ఆదుకుంటానని పవన్ కళ్యాణ్ గారు ముందుకు వచ్చారండి. అంటే అటువంటి నాయకుడు ఇంతవరకు మనం చూడలేదు. మహిళలకి ఇంత 33% రిజర్వేషన్ మనం ఎప్పుడు చూడలేదు, కనివిని ఎరుగనిదండి ఇది. ఇటువంటి మంచి పథకాలు పవన్ కళ్యాణ్ గారు మన ముందుకు తీసుకొచ్చి మా మహిళల్ని ప్రోత్సహించి మమ్మల్ని ఆదుకొని సమాజంలో మేము కూడా నెంబర్ 1 స్థానంలో రావాలని ఆయన ఎంతగానో మీరు కోరుకుంటున్నారని, అంటే మీరు అనుకున్నవన్నీ పవన్ కళ్యాణ్ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతాయి, మహిళలకు కూడా పురుషులతో సమానంగా రాజ్యాధికారంలో భాగవస్తుంది. ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా వస్తుందండి. ఎందుకంటే ఆయన మాట ఇచ్చారంటే మాట తప్పరండి. ఆయన చాలా జెన్యూన్ పర్సన్ అండి. మేము 100% నమ్ముతున్నామండి ఆయన్ని. ఆయన ఎందుకంటే ఇప్పుడు వచ్చే రాజకీయ నాయకులు వేరండి, ఆయన మాట వేరండి. ఆయన మొదటిగా మాకే ఇంపార్టెంట్ ఇస్తున్నారండి లేడీస్కి. ఈరోజు నేను ఒక గిరిజన మహిళనండి, నాకు ఎంత ఇంపార్టెంట్ ఇచ్చారు అనేసి అంటే నేను పార్టీలో జాయిన్ అవ్వగానే జిల్లా కమిటీలో మెంబర్షిప్ ఇచ్చారండి నాకు. అలాగే ఎక్కడికి వెళ్ళినా సరే మా మహిళలకు పెద్దపీఠం వేస్తున్నారండి ఆయన. ఎక్కడికి వెళ్ళినా మహిళలకే ముందు ఉంచుతున్నారండి. మహిళలకు చాలా మంచి అవకాశాన్ని పవన్ కళ్యాణ్ గారు తప్ప ఇంకా వేరే ఏ పార్టీ ఇవ్వలేదండి. మేడం చెప్పండి, సాధారణంగా బహిరంగ సభలు అంటే ఎక్కువగా పురుషులే వస్తుంటారు, కానీ వాళ్ళతో సమానంగా మహిళలు కూడా పెద్ద ఎత్తున ఈ పవన్ కళ్యాణ్ జనసేన సభలకు ఎందుకు హాజరవుతున్నారంటారు? ఈరోజు ఈ రాష్ట్రంలో ఏ నాయకుడు చేయనటువంటి ధైర్యం, మహిళల్ని అభివృద్ధి చేయాలి, మహిళలకి భరోసా కల్పించాలి, మహిళలకు అండగా నిలబడాలన్న ఉద్దేశంతో ఇవన్నీ జరగాలంటే మహిళలు రాజకీయాల్లో ఉండాలి. మహిళలకి రాజకీయంగా 33% రిజర్వేషన్ అవకాశాలు కల్పిస్తేనే, చట్టసభల్లోకి మహిళలు వస్తేనే ఈరోజు ఈ ప్రభుత్వంలో మార్పు వస్తుంది. ఏదైతే మరి పూజ్య బాపూజీ అర్ధరాత్రి ఆడది ఒంటరిగా నడిచినప్పుడే నిజమైన స్వాతంత్రం ఉన్నటువంటి బాపూజీ గారి కలలు నెరవేర్చే క్రమంలో పవన్ కళ్యాణ్ గారు మాత్రమే ముందుకు వచ్చి మహిళా బ్యాంకులు ఏర్పాటు చేస్తాను, మహిళా పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేస్తాను, మహిళలకు అండగా నిలబడతాను, ఏదైతే 25 కేజీల బియ్యం కాదు 25 సంవత్సరాల ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఏదైతే మన రాష్ట్రంలో ఉన్నటువంటి గ్యాస్ నిక్షేపాలను గుజరాత్కు తరలిస్తున్న సమయంలో వాటిని ఆపి మీ అందరికీ కూడా ఉచిత గ్యాస్ సిలిండర్ వచ్చే విధంగా ఏర్పాటు చేస్తాను, ఏదైతే తినటానికి కూడా పనికిరానటువంటి రేషన్ ఇస్తున్నటువంటి ఆ రేషన్ని ఆపేసి దాని బదులుగా మహిళల అకౌంట్లో వాళ్ళకి భరోసా కల్పించే క్రమంలో 22,500 నుంచి 3,500 అకౌంట్లో వేస్తాను. ఎవరైతే పెద్దవాళ్ళు అయిపోయినటువంటి మహిళలు కానివ్వండి, మగవాళ్ళు కానివ్వండి, వాళ్ళందరికీ కూడా వృద్ధాశ్రమాలు ఏర్పాటు చేస్తాను. కులాలతో, మతాలతో, ప్రాంతాలతో సంబంధం లేకుండా సాంప్రదాయాలను గౌరవిస్తూ కులాలను కలుపుతూ అందరూ ఆయన ఆలోచనలు చాలా బలంగా నమ్ముతున్నాం అన్నారు. అంటే ఉచిత గ్యాస్ సిలిండర్ కావచ్చు, నగదు బదిలీ కావచ్చు, కానీ ప్రతిపక్షాలు మాత్రం ఇవన్నీ ఆచరణ సాధ్యం కానీ హామీలు అంటాయి.
ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రావడానికి ముందు ఇంటికి ఒక ఉద్యోగం కల్పిస్తాను, ఇంటికి ఉద్యోగం కల్పించలేని క్రమంలో నెలకి 2,000 ప్రతి నిరుద్యోగ భృతి ఏర్పాటు చేస్తాను, డ్వాక్రా రుణమాఫీ చేస్తాను, రైతు రుణమాఫీ చేస్తానని ఆ రోజు కల్లుబల్లి మాటలు చెప్పి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత తను నమ్ముకున్న వాళ్ళు, తన కొడుకు వాళ్ళు మాత్రమే అభివృద్ధి చెందే దిశగా ఈ రాష్ట్రాన్ని నడిపించడం చూసి ప్రజలందరూ కూడా విసుగు చెంది, అంటే ఏ రాజకీయ నాయకుడు వచ్చినా కూడా ఎలక్షన్స్ ముందు ఇలా మాట్లాడతారు, తర్వాత హామీలు నెరవేర్చడన్న ఆలోచనతో ఉండిపోయారు తప్పించి పవన్ కళ్యాణ్ గారు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఈరోజు నేను తప్పనిసరిగా మీ అందరి కోసం ఈ ఒక్క టర్మ్తో మాత్రమే కాదు 25 సంవత్సరాలు మీకోసం అండగా నిలబడతాను, 25 సంవత్సరాల్లో తప్పనిసరిగా అవినీతితో కూరుకుపోయినటువంటి ఈ రాష్ట్రాన్ని నేను మరి బాగు చేస్తాను, మీరందరూ నాకు అండగా నిలబడండి, మీరు నాకు ఒక అవకాశం ఇవ్వండి అన్న విషయాన్ని మరీ ముఖ్యంగా మహిళలు, యువత తప్పనిసరిగా పవన్ కళ్యాణ్ గారు వస్తేనే మార్పు వస్తుందని అందరం ఎదురు చూస్తున్నాం, మేము ఆ అవకాశాన్ని కల్పిస్తాం, తప్పనిసరిగా ఆయన ఈ రాష్ట్రాన్ని మారుస్తారని ఎదురు. మహిళలు, యువత ప్రధానంగా ఎందుకు వస్తారంటే మేనిఫెస్టో అంత బలంగా ఉందంటారా? ప్రజల్లోకి మీరు బలంగా తీసుకెళ్లారు మేనిఫెస్టోని? అసలు పవన్ కళ్యాణ్ గారు నోట్లో నుంచి ఒక మాట వస్తే ఈరోజు జన సైనికులందరూ కూడా మరీ ముఖ్యంగా యువత అయితే వాళ్ళ సంపాదన నెలకి 10,000 ఉందనుకోండి, 5,000 వాళ్ళు పర్సనల్ ఖర్చులు ఉంచుకుని 5,000 పార్టీ కోసం ఖర్చు పెడతా, పార్టీ సిద్ధాంతాలను బయటికి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ, గాజు గ్లాస్ గుర్తుని ప్రతి ఒక్కరికి తెలియజేసే విధంగా ప్రయత్నాలు చేస్తూ, మహిళలు ఒకప్పుడు రాజకీయాల్లోకి మహిళలు రావడాన్ని ఇష్టపడినటువంటి రోజుల నుంచి ఈ రోజు చదువుకున్న వాళ్ళు కానివ్వండి, ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు కానివ్వండి, పెద్ద పొజిషన్స్ లో ఉన్న మహిళల దగ్గర నుంచి పని పాట చేసుకునే మహిళలు కూడా తప్పకుండా పవన్ కళ్యాణ్ గారు వస్తేనే మార్పు వస్తుందని కోటి ఆశలతో ఎదురు చూస్తున్నాం. తప్పనిసరిగా ఆయన తీసుకొచ్చుకునే బాధ్యత మాది. వచ్చిన తర్వాత ఆయన తప్పనిసరిగా ఈ రాష్ట్రాన్ని, మా పిల్లల్ని, మా పిల్లల భవిష్యత్తుని కూడా మరి మారుస్తారని కోటి ఆశలతో ఎదురు చూస్తున్నాం. ఈ రోజు పాడేరులో సభ ఎలా నిర్వహించబోతున్నారు? ఎంతమంది వస్తారని అంచనా వస్తున్నారు? రాష్ట్ర గ్లోబలైజేషన్ నేపథ్యంలో ప్రపంచం ఎంతో ముందుకు వెళ్ళిపోతున్నా కూడా గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ గిరిజన వాసులకి తాగడానికి మంచినీళ్ళు కూడా లేనటువంటి పరిస్థితి. వాళ్ళు మంచినీళ్ళు కావాలంటే తల మీద 10 కుండలు పెట్టుకొని మరి లోతట్టు ప్రాంతాలకు వెళ్ళి రాళ్లలో చెప్పులు లేకుండా మరి పడిపోతా కూడా నీళ్లు తెచ్చుకున్నటువంటి పరిస్థితి. ఆ నీళ్లు లేకపోతే మురికి నీళ్లు కూడా తాగుతున్నటువంటి పరిస్థితి. ఇంకా ఏమాత్రం అభివృద్ధికి నోచుకోకపోవడం వల్ల ఇక్కడ మరి పచ్చి మాంసాన్ని కూడా తినేటువంటి అనాగరికంగా ఉన్నటువంటి పరిస్థితులు కూడా ఈ గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి పరిస్థితి. ఎంతసేపు ముఖ్యమంత్రి గారికి గిరిజన ప్రాంతం అనగానే బాక్సైట్ తవ్వకాలు గుర్తొస్తే తప్పించి మరి గిరిజనులను అభివృద్ధి చేసే దిశగా ఆయన చర్యలు చేపట్టరు. తప్పకుండా పవన్ కళ్యాణ్ గారు గిరిజన ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తారని తెలియజేస్తారు. లక్ష్మి, టీడీపీ ప్రభుత్వం గిరిజన సంక్షేమం కోసం చేసింది ఏమీ లేదు. ఇప్పటి వరకు కూడా అనేక గిరిజన గ్రామాల్లో తాగడానికి మంచినీళ్లు లేవు, ఇంకా పచ్చి మాంసం తిని వచ్చే సందర్భాలు కొన్ని గ్రామాల్లో కనబడుతున్నాయని చెప్పి వీళ్ళంతా ఆవేదన వ్యక్తం చేస్తారు. ఏది ఏమైనా జనసేన మేనిఫెస్టో కావచ్చు, మహిళలకు ఇచ్చిన భరోసా కావచ్చు, మహిళల్లో పూర్తిగా నమ్మకం ఉంది. ఆయన కనుక అధికారంలోకి వస్తే ఖచ్చితంగా మా హామీలన్నీ నెరవేర్చి మా బాధ్యత, మా సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇది Hi, this is Siddhi Idnani and please do subscribe to New Waves. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి.